ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జూలై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జూలై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాల్లో శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మనం వృషభ రాశి చూద్దాం. ముందు వృషభ రాశి ఓవరాల్గా సమరై చూసుకుంటే, ఈ జూలై మంత్లో వీళ్ళకి ఒక మంచిగా ఉంది, చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ 12 రాశుల్లో జూలై మంత్లో బాగున్న రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశిని గమనించుకోవాలి. ఈ ఎక్కువగా రాశులకి తటస్థంగా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి, ఎక్కువ కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో ఉన్నాయి. బట్ వృషభ రాశి మాత్రం ఆల్మోస్ట్ 80% చాలా బాగుందని గమనించుకోవాలి. ఇందులో వృషభ రాశిలో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాలంతా, 1, 2 పాదాలంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఈ ఊ ఓ వేవా విఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం ఇదే రాశి అవుతుందని గమనించాలి. వీళ్ళకి వృషభ రాశి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న గ్రహస్థితిని బట్టి మనం గమనించుకుంటే, ఈ మాసం వీళ్ళకి మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఏమని చెప్తారంటే, లక్ష్మీ శత్రుపీడం శ్రియం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే ఈ మాసంలో వీళ్ళకి లక్ష్మీప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. దీనితో పాటు శ్రియం విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సుఖ సుహృతాభివృద్ధి, ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, ప్రాస్పరిటీగా ఉంటారు, అభివృద్ధి ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో వీళ్ళకి శత్రువుల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని గమనించండి. సో ఇందులో ముఖ్యంగా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి జాబులో చాలా గ్రోత్ ఉంటుంది, జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా హైక్స్ ఎవరికైనా కనుక లేకుండా ఈ టైంలో హైక్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. వ్యాపారస్తులు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ ఎవరైతే IAS, IPS టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారో
వీళ్ళకి కూడాను పై ఉన్న అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, వాళ్ళకి ఒక బెస్ట్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని గమనించుకోవాలి. సో ఇదికి కారణం ఏమిటంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ప్రాచీన గ్రంథాలలో 3వ స్థానంలో సూర్యుడు ఉంటే, జన్మరాశి నుంచి 3వ స్థానంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక సంస్కృత శ్లోకంలో చెప్తారు. అది ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభాచ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అంటారు. అంటే 3వ స్థానంలో ఉండటం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్లు ఉంటాయంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటూ ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రులతో కలిసి ఉంటారు, వీటన్నిటికంటే కూడా ఇష్టసిద్ధి అనుకున్న పనిని చక్కగా సాధించుకుంటూ ఉంటారు అని మనకు చెప్తూ ఉంటారు. ఇది మనకి సంస్కృతంలో ఆ ప్రకారం వివరించడం జరిగింది. బట్ ఇన్ రియల్ లైఫ్లో చాలామంది ఎన్ఆర్ఐలు కానీ లేదంటే ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకోండి, జాబుల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటే ఈ టైంలో ఒక మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉందని గమనించాలి. అలానే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. కుజుడి విషయంలో కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటం అంటే జన్మరాశిలో ఉండటం వల్ల జ్వరం ఖడ్గావరణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే యక్ష రాక్షస పీడనం అంటే వీళ్ళకి ఏమవుతుంది, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, గాయాలయ్యే అవకాశం ఉంటుంది, భార్యతోటి బంధువులతోటి విరోధాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు యక్ష రాక్షస పీడనం, ఇది చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారండి. ఎప్పుడైతే కుజుడు జన్మరాశులు వెళ్తూ ఉంటారో ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు అనవసరంగా రాత్రి పూట్ల భయపడిపోతూ ఉంటామండి, ఏమవుతుందో టెన్షన్గా ఉంటుంది, ఆందోళనకరంగా ఉంటుంది, పడుకుంటే పీడకలలు వస్తూ ఉంటుంది, మాకేదో అయినట్లు ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏమీ చెప్పటం లేదు, ఏమీ లేదు, సాధారణంగా ఉన్నాయి, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఇలా అనుకున్నప్పుడు కుజుడు జన్మరాశిలో ఉంటే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యక్ష రాక్షస పీడనం అంటారు, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల అగైన్ చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా అంటే మణులు ధరించటం, ఆభరణాలు ధరించటం, అంతేకాకుండా ఆరోగ్యం, విద్యావంతులతో ప్రసంగాలు చేయటం, అలానే సముద్రయానం, ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తారు. అయితే శుక్రుడు 4వ స్థానం ఉండటం వల్ల అగైన్ విశేషంగా లాభం ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. శుక్రుడు 4వ స్థానంలో యోగ్యతను ఇస్తూ ఉంటారని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే స్వబంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు, సుఖే భృగునందనే, ఓకే, శుభే భృగునందనే అంటే 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బంధువుల చేత సన్మానించబడతారు, స్త్రీలతో చక్కగా సంబరంగా మాట్లాడుతూ ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో వాళ్ళ ఇంట్లో ఉన్న కానివ్వండి, బయట వాళ్ళతో కానివ్వండి, చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన మంచి సపోర్ట్ అంతా తీసుకుంటూ ఉంటారని మనకి శాస్త్రం గ్రంథంలో వివరించడం జరిగింది. ఇంతేకాకుండా పుత్రమిత్ర కళాత్రాది అంటారు, అంటే సంతానం ద్వారా, మిత్రుల ద్వారా, అంతేకాకుండా స్పౌస్ ద్వారా కూడా మంచి సపోర్ట్ వస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్లన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, మంచి ఏమంటారు తత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, హై ఫిలాసఫీ లెవెల్ మాట్లాడుతూ ఉంటారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా చూసుకున్న గెయిన్ ఉంటుంది, ఆఫీషియల్గా కానివ్వండి, జాబ్ రావటంగా కానివ్వండి. సో ఏ ప్రకారంగా చూసుకున్న కుజుడు తప్పగా మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఎక్స్క్లూజివ్ పరిహారాలు, కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవటము, క్షేత్ర పాలకులు అంటారు, అంటే మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతలు, మీరు ఏ ఏరియాలతో నుంచి ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న గ్రామ దేవతలను చక్కగా నమస్కారం చేసుకోండి, వెళ్ళి ఒక దీపారాధన చేసి వీలైతే ఒక చిన్న బట్టలు కానివ్వండి ఏదైనా సమర్పించండి, చాలా చక్కగా బాగుంటుంది. వీటితో పాటు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం, ఎందుకంటే అంతా బాగున్నప్పుడు మీకు బాగలేదంటే ఏదో సంథింగ్ దోషాలు ఉండొచ్చు, ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిజువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిజువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or -5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి
మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.